సుమారుగా 12 కిలోమీటర్ల కేంద్రం ఉంటుంది. వ్యవసాయ రంగం 800 కిలోమీటర్ల వ్యవసాయం 2 చెప్పగలను 3 చెప్పగలను అన్ని చెప్తే మీకు వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని అలాగే పరిపూర్ణంగా నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సామాజిక సమావేశాలు జరుగుతున్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాన్యశ్రీ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్ ద్వారా చేపట్టిన పలు ఓబీసీలకి సంబంధించిన పథకాల గురించి ఓబీసీ కులస్తులందరికీ తెలియజేయాలని, వాళ్ళకి వాటి మీద అవగాహన కల్పించి ఎక్కువ మంది లబ్ధిదారులని అందులో తీసుకురావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని దేశవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేస్తున్నారు. అలాగే ఇవాళ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు గారు, అలాగే రాష్ట్ర ఓబీసీ మోర్చా కోశాధికారి పట్నాయక్ గారు, అలాగే మా జిల్లా ఓబీసీ నాయకురాలు శివలలిత గారు, మీ అందరం కూడా ఈ రోజున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో యాదవ్ మిత్రులతో ఈ సామాజిక సమావేశం నిర్వహించడం జరిగింది. సో మేము ఓబీసీలకి మోడీ గారు గవర్నమెంట్లో చేస్తున్న ఈ పథకాలన్నీ వాళ్ళకి వివరిస్తున్నాం. అలాగే మోడీ గారికి బీజేపీ గవర్నమెంట్కి మరోసారి వీళ్ళ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మరిన్ని బీసీ సామాజిక వర్గాల సమావేశాలు నిర్వహించబోతున్నాం. దీనికి మాకు అందరికీ సహకరించిన యాదవ్ మిత్రులకు, అందరి బీసీ నాయకులకు, ఓబీసీ మోర్చా నాయకులు అందరూ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్రం ఆదేశం మేరకు, కేంద్ర పార్టీ ఆదేశం మేరకు కేంద్రంలో అన్ని వర్గాల కులాలని కలవాలి అని చెప్పి సామాజిక సమావేశాలు పెట్టడం ఈరోజు మేము ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. విజయవాడలో దగ్గర 70 కులాలను కలిపి 70 కులాలతో సామాజిక వర్గాలని మీటింగులు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు దాకా. ఈ సందర్భంగా ఈ యాదవ కులాలని ఈరోజు యాదవ కులాల కళ్యాణ మండపంలో కమ్యూనిటీ హాల్లో మేము నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతోమంది యాదవ పెద్దలు, కుల సంబంధించిన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు బీసీలకు ఏం చేశారు అన్న దాని మీద ఈ కాన్సెప్ట్తో ప్రజల దగ్గరికి మేము ముందెళ్తున్నాం. బీసీలకి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఫలితాలు మళ్ళీ రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూసుకోవాలనే సందర్భంగా ఈ కుల పెద్దల్ని, కుల నాయకుల్ని అందరినీ ఈరోజు మేము కలవడం జరుగుతుంది. ఈ మీటింగ్లు ఇంకా కంటిన్యూగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.